తెలంగాణ వచ్చినప్పటి నుంచి చాలా నష్టం. ఏ బిజినెస్ నడవట్లేదు. టీఆర్ఎస్ ఉంటే మంచిది. అంటే ఇప్పుడు బై ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. మాగంటి గోపీనాథ్ చనిపోవడం జరిగింది కదా, టికెట్ ఎవరికి ఇస్తారంటారు? వాళ్ళ భార్యకా, లేకపోతే కాంగ్రెస్ నుంచి చూసుకున్నట్టయితే నవీన్ యాదవ్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. మళ్ళీ బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉందంటారా? బీఆర్ఎస్ వస్తుంది. ఇటు నుంచి బీఆర్ఎస్. మరి నవీన్ యాదవ్కి కూడా మంచి ఫాలోయింగ్ ఉంది లోకల్ కాన్స్టిట్యున్సీలో అంటున్నారు. ఉంది కానీ బీఆర్ఎస్ వస్తుంది. బీఆర్ఎస్ వస్తుంది. ఆయన మంచిగా చేశారు. ఇక ఎందుకని బీఆర్ఎస్ వస్తుంది మళ్ళీ? బీఆర్ఎస్ అందరికీ మంచిగా చేశారమ్మా. కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా మనకి 6 గ్యారెంటీలని పథకాలు ఇచ్చింది కదా, అది ఇస్తున్నారు కానీ ఏమి ఇవ్వలేదు. అజారుద్దీన్ ఫిరోజ్ ఖాన్ వైపు నుంచి కూడా మనకి ఈసారి పోటీ కనిపిస్తుంది కదా, మరి ఎట్లా అనిపిస్తుంది? అది చెప్పగలవు. ఒకవేళ లోకల్ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు పోటీ చేస్తారంటే అజారుద్దీన్ ఇప్పటికే 3 సార్లు ఓడిపోయారు. అజారుద్దీన్ వస్తే ఏమో చెప్పని కాదు. అంటే ఆయన వస్తే మంచి జరగచ్చా? మరి అజారుద్దీన్ వస్తే మంచిగా జరుగుతుంది. కానీ 3 times ఓడిపోయారు కదా, మరి ఓడిపోయింది కానీ ఆయనకి ముస్లిం సపోర్ట్ ఉంటుంది. ముస్లిం సపోర్ట్ ఉంటుంది. అంటే బీఆర్ఎస్కి కాంగ్రెస్కి తేడా అంటే ఏం చెప్తారు మీరు? అది తెలియదు. ఇప్పుడు ఆయన పథకాలు ఇస్తున్నాడు 6 గ్యారెంటీలని కాంగ్రెస్ నుంచి, మీకు ఎన్ని పథకాలు అందినాయి? కాంగ్రెస్ ఇస్తారు కానీ చేయరు. అది ఒకటే చేసింది ఇప్పుడు 2 years ఒకటే చేసింది. ఆడవులు కదా కూడా. అజారుద్దీన్ పోటీ చేసినా కూడా కాంగ్రెస్ నుంచే పోటీ చేస్తున్నాడు కదా, మరి కాంగ్రెస్ నుంచి చేస్తే రాదు ఆయన కూడా.